బస్ట్ అవుట్ అయినప్పుడు కానీ, లేకుంటే షార్ట్ కానీ, లేకుంటే కింద పడటం కానీ, ఇంకేదన్నా మన ఇప్పుడు ఉన్న టెంపరేచర్ పెరుగుతున్నాయి, లేకుంటే తగ్గుతున్నాయి. లిథియం బ్యాటరీస్ అంటేనే బ్లాస్ట్ అవుతున్నాయి. అవును అవును అవును. బ్లాస్ట్ ఎందుకు అవుతుంది అంటారు అసలు వాస్తవానికి? బ్లాస్ట్ ఎందుకు అవుతాయి అంటే ఫైరింగ్ ఎఫెక్ట్ అనేది కంప్లీట్ గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఉంటుందని చెప్పొచ్చా మనం? కస్టమర్ త్రూ కూడా ఉంటుంది. ఇది 100 కన్నా ఎక్కువ పోయినప్పుడే ఈ మెటీరియల్ కరుగుతుంది. పక్షి మెటీరియల్ ఉంది 2000 డిగ్రీస్ తట్టుకుంటుంది. సీల్ చేస్తున్నప్పుడు సీలెంట్, బ్లాక్ సీలెంట్ వాడతాం. ఓకే, సిలికాన్ సీలెంట్ వాడతాము. ఒకటి లాగా చిన్న చిన్న కాలువలు ఉంటాయి కదా, అది దాటేసి వెళ్ళాలి, తప్పదు. మనకు ఒకవేళ ఇంతవరకు వాటర్ వచ్చినా, బ్యాటరీ పైన ఇంత వాటర్ వచ్చినా రన్నింగ్ బిఫోర్ గోయింగ్ టు ప్రొడక్షన్ ఎప్పుడైతే మనము ఈ కెపాసిటీ చేయలేదనుకోండి, సో వోల్టేజ్ డిఫరెన్సెస్ వస్తుంటాయి, మన మైలేజ్ డిఫరెన్స్ వస్తుంటాయి. సో ఇప్పుడు సపోజ్ 6 సెల్ అనుకోండి, లేదా 4.5 సెల్, సో దాని లిమిట్ 4.5 లిమిట్ రీచ్ అవుతుందా? ఇఫ్ ఎనీ సెల్ రీచ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు మన ఇండికేషన్ త్రూ, ఈ లైట్ ఇండికేషన్స్ తో మనం సార్ట్ అవుట్ చేసుకొని ఆ సెల్స్ ని రిమూవ్ చేస్తాం. సో ఆ రిమూవ్ చేసినప్పుడు మనకు ఈ మైలేజ్ ఇష్యూస్ కానీ, లేకుంటే మనకు కెపాసిటీ డ్రాప్స్ కానీ ఇవి కాకుండా ఉంటాయి. ఇదే ఇనిషియల్ టెస్టింగ్ అండ్ ఫైనల్ టెస్టింగ్ ఫర్ సెల్స్. ఓకే, సెల్స్ కోసం ఇనిషియల్ అండ్ ఫైనల్ టెస్టింగ్ ఫర్ సెల్స్. ఇందాక మనం పైన చూసిన సెల్ కి ఇది సెల్ కి డిఫరెన్స్ ఉంది కదా, అది ఎల్ఎఫ్పి సెల్, ఇది ఎన్ఎంసి సెల్. ఓకే, ఏ సెల్ అయినా కూడా మనం సేమ్ అదే ప్రాసెస్ లో మనం టెస్టింగ్ చేసుకోవాలి. టెస్టింగ్ చేసుకున్న ఇలా అరేంజ్మెంట్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ సిరీస్, ఇది సిరీస్ అవుతుంది. నెగిటివ్ పాజిటివ్ సిరీస్ అవుతుంది. ఇది ప్యారలల్ అవుతుంది. మన సెల్ వోల్టేజ్ ఎంత ఉంటుంది? సెల్ వోల్టేజ్ ఎన్ఎంసీలో 3.7 ఉంటుంది. 3.7. సపోజ్ ఎల్ఎఫ్పి వచ్చేసరికి 3.25 ఉంటుంది. ఓకే, ఇప్పుడు సెల్ ఈచ్ సెల్ ఏహెచ్ కూడా ఉంటుందా? ఈచ్ సెల్ కి ఏహెచ్ కూడా. ఏహెచ్ ఎంత ఉంటుంది? సో ఏహెచ్ వచ్చేసి ఇప్పుడు ఇది 4.5 ఏహెచ్. మనకు అలా 5 ఏహెచ్ ఉన్నాయి, లేకుంటే 2.6 ఏహెచ్ ఉన్నాయి, 2.2 ఏహెచ్ ఉన్నాయి, 2.9 వేరియేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మనకు ఇలా చూస్తున్నారు కదా సార్, ఇది స్పాట్ వెల్. ఈ స్పాట్ వెల్ పడుతుంది. ఈ డాట్స్ ఏదైతే చూస్తున్నారో, ఈ డాట్స్ ఏదైతే చూస్తున్నారో ఈ డాట్స్ పడతాయి. సో మనకు సిరీస్ లో కనెక్షన్ చేస్తున్నారు. ఓకే ఓకే, అంటే సెల్ సిరీస్ కనెక్షన్ అవుతుంది. సెల్ టు సెల్ కనెక్షన్ సిరీస్ లో కనెక్షన్ అవుతున్నాయి, ప్లస్ ప్యారలల్ లో కనెక్షన్. స్పాట్ వెల్డింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్పాట్ వెల్డింగ్ అయ్యాక దీనికి మనకు మళ్ళీ దీనికి రూటింగ్ కావాలి. 60 వోల్ట్స్ అన్నప్పుడు డైరెక్ట్ 60 వోల్ట్స్ మన బ్యాటరీ ప్యాక్ దగ్గర చూపిస్తుంది. దాన్ని మనం రన్నింగ్ లో పెట్టాలి, ఒక మానిటరింగ్ చేసుకోవాలి, కట్అప్స్ కావాలి అన్నప్పుడు బిఎంఎస్ త్రూ మనం వెళ్తుంటాం. సో వితౌట్ బిఎంఎస్ ఇది బ్రెయిన్లెస్. ఇది బిఎంఎస్. ఓకే, యూజ్ ఏంటంటారు? లైఫ్ ని, మన బ్యాటరీ లైఫ్ ని కానీ, లేకుంటే ప్రొటెక్షన్స్ కానీ ఇంప్రూవ్ చేస్తాం అన్నట్టు. కంప్లైంట్ వచ్చింది, కంప్లైంట్ వస్తే అది ఏంటి ప్రాబ్లం అనేది మనం యాప్ త్రూ చెక్ చేస్తా. కంప్లైంట్ ఏంటనేది చెక్ చేసుకోవచ్చు. అంటే ఆ యాప్ త్రూ ఏమన్నా మనం క్లియర్ చేసే, ఆ ప్రాబ్లం క్లియర్ చేసే అవకాశం ఉందా? యాప్ త్రూ మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, త్రూ ఇంకో వేరే యాప్ ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనం డేటా రీడింగ్ చేసుకోవచ్చు. మనకి ఏదైతే బిఎంఎస్ యాప్ ఉంటుందో దాంతో మనం సొల్యూషన్ చేసుకోవచ్చు. మాక్సిమం యాప్ త్రూ క్లియర్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఫిజికల్ చెక్ చేయాల్సిన అవసరం అప్పుడు దాన్ని చేసుకోవచ్చు. సో ఈ బ్యాటరీ అక్కడ ఉంటుంది, ప్రతిసారి కస్టమర్ పంపించమనడం కరెక్ట్ కాదు. సో అక్కడ మనం బిఎంఎస్ త్రూ ట్రాక్ చేసి దాని డేటా తీసుకొని, సో దానిలో కంప్లైంట్ ఏముంది అనేది మనం యాప్ త్రూనే ఆ కంప్లైంట్ కూడా రెక్టిఫై చేయొచ్చు మాక్సిమం. సో రేర్ కేసెస్ లో ఫిజికల్ గా చెక్ చేయాల్సి ఉంటుంది. స్పాటింగ్ అంటే సార్ ఇప్పుడు మనకు బయటకి ఫైర్ రాకుండా మనం ప్రొటెక్ట్ చేస్తాం. ఓకే, అంటే మీరు ఫైర్ ప్రూఫ్ మెటీరియల్ ఇదే? ఫైర్ ప్రూఫ్ మెటీరియల్ ఇదే. ఓకే, నేను ఎనీ కేసులో అది బస్ట్ అవుట్ అయినప్పుడు కానీ, లేకుంటే షార్ట్ కానీ, లేకుంటే కింద పడటం కానీ, ఇంకేదన్నా కేసెస్ లో పెనిట్రేషన్ కానీ ఏమన్నా అయినప్పుడు, సపోజ్ ఒక సెల్ ఓపెన్ అయిందంటే నెక్స్ట్ ఆ హీట్ ట్రాన్స్ఫర్ అనేది వేరే సెల్ వెళ్తుంది. సో ఇప్పుడు ఈ పార్టింగ్ మెటీరియల్ ఏం చేస్తుందంటే దాన్ని, అది ఎప్పుడైతే మనకు హీట్ ట్రాన్స్ఫర్ అవ్వాలని ట్రై చేస్తుందో పార్టింగ్ మెటీరియల్ దాన్ని ట్రాన్స్ఫర్ కానివ్వదు. అంటే ఆ డామేజ్ అనేది ఒక సెల్ దగ్గర ఆపేస్తుంది. లిథియం బ్యాటరీస్ అంటేనే ఫైరింగ్ అవుతుంది అంటారు కదా, బ్లాస్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఆ బ్లాస్ట్ ఎందుకు అవుతుంది అంటారు అసలు వాస్తవానికి? బ్లాస్ట్ ఎందుకు అవుతాయి అంటే వేరియేషన్స్. ఇప్పుడు సపోజ్ ఎనీ మాన్యువల్ మిస్టేక్ కానీ, లేకుంటే సెల్ ఐఆర్ చేంజ్ అవ్వడం కానీ, ఇంటర్నల్ షార్ట్ కానీ, ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్. ఫైరింగ్ ఎఫెక్ట్ అనేది కంప్లీట్ గా 100% మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఉంటుందని చెప్పొచ్చా మనం? కస్టమర్ త్రూ కూడా ఉంటుంది. కస్టమర్ యూసేజ్ ఎలా చేస్తున్నాడు, వైబ్రేషన్ అరెస్ట్ చేయాలి వెహికల్ సైడ్ నుంచి. రెండోది ఈ హ్యాండ్లింగ్, బ్యాటరీ హ్యాండ్లింగ్ అనేది ఖచ్చితంగా సేఫ్ అండ్ సెక్యూర్ ఉండాలి. అవి రెండు చూసామంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు కస్టమర్స్ క్వశ్చన్స్ ఏమున్నాయంటే, ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా, మనకి లోడర్ లో బ్యాటరీ క్యాబిన్ మొత్తం ఐరన్ తోటే ఉంటుంది. అవును, డైరెక్ట్ సన్ లైట్ ఐరన్
క్యాప్ మీద పడుతుంది, క్యాప్ కింద ఇమ్మీడియట్ గా బ్యాటరీ ఉంటుంది మనకి. అవును. సో అలా పెట్టొచ్చు ఆ ఎండలో, దాని వల్ల ఏమన్నా అనేది వల్ల ఏమన్నా ఉండదు. సో అదే చెప్తున్నా, ఇంటర్నల్ గా జరిగే హీటేజ్ వల్ల తప్ప బయట నుంచి ఎక్స్టర్నల్ గా జరిగే హీట్ వల్ల ఏముండదు. ఇప్పుడు ఎక్స్టర్నల్ హీట్ పడింది సార్. ఇప్పుడు సపోజ్ ఇది 100 డిగ్రీస్ కన్నా ఎక్కువ పోయినప్పుడు ఈ మెటీరియల్ కరుగుతుంది. సో 100 డిగ్రీస్ నుంచి మనం బయటికి పోయినా అప్పటికి మనకి ఎపాక్సీ మెటీరియల్ ఉంది, 2000 డిగ్రీస్ తట్టుకుంటుంది. 2000 డిగ్రీస్ తట్టుకుంటుంది. సో ఇప్పుడు ఈ మెటీరియల్ సపోజ్ ఇది హీట్ అయినా కూడా ఈ 100 డిగ్రీస్ మన టెంపరేచర్ అవుతుంది, బయటికి వచ్చేసి అంటే బాయిలింగ్ టెంపరేచర్ వచ్చేసి అప్పుడు ఇది కరగాలి. ఇది కరిగాక అయినా కూడా లిక్విడ్ లోపల ఉంటుంది. మళ్ళీ 65 డిగ్రీస్ కి మీకు ఇది మళ్ళీ హార్డ్ అయిపోతుంది. సో 65 డిగ్రీస్ మళ్ళీ హార్డ్ అయిపోతుంది. సో మీకు అక్కడ మన దగ్గర 100 డిగ్రీస్ కి వెళ్ళి మళ్ళీ ఆ చాయిస్ ఎప్పుడు అవుతుంది అంటే ఒకటి ఇంటర్నల్ ఫైర్ అయినప్పుడు లేదా ఎక్స్టర్నల్ ఫైర్ దగ్గర ఇవి ఉన్నప్పుడు ఆ టెంపరేచర్ రీచ్ అయ్యి అంత మించి జనరల్ గా మన బండిలో వాడుతున్నప్పుడు డిగ్రీస్ అంటే ఇండియాలో అసలు అది అయ్యే ఛాయిస్ లేదు. సో అంటే మనం ఫైర్ ప్రూఫ్ మెటీరియల్ 2 లేయర్లు ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పాటింగ్ మెటీరియల్ అన్నారు కదా, ఇది 100 డిగ్రీస్ కంట్రోల్ చేస్తుందంట. సో దీనికంటే బయటకు వచ్చిన తర్వాత ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది 200 డిగ్రీ సెల్సియస్ దగ్గర కంట్రోల్ చేస్తుంది. అంటే మనకి బయట టెంపరేచర్తో సంబంధం లేదనమాట, ఇది ఎప్పుడు కూలింగ్ చేస్తూ ఉంటుంది ఇది. సో ఇంటర్నల్గా ఏదన్నా హీట్ కానీ షార్ట్ సర్క్యూట్స్ కానీ అవి ఫైరింగ్ అవుతే తప్ప ఈ సెల్స్కి డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ లేదనమాట. సో మీరు చూస్తున్నారు కదా, టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కూడా సార్ చెప్తున్నారు. సో 100% సేఫ్టీ బ్యాటరీస్, సేఫ్టీ సెల్స్ వాడుతున్నాము. ఇన్ కేస్ లోపల ఫైర్ అయినా బయటకు వచ్చే ఛాన్సే లేదనమాట. సో హ్యూమన్ సేఫ్టీ 100% ఉందన్నమాట మనం వాడే బ్యాటరీలలో. ఫైనల్ అవుట్పుట్, ఇది ఫైనల్ అవుట్పుట్. మనం ఇందాక చూసింది ఇక్కడ వరకు ఉంది, దీని పైన క్యాప్ పెట్టేసి సీల్ చేస్తున్నారు. అంటే పాటింగ్ మెటీరియల్ లోపల ఉంది కదా, లోపల నుంచి మనం ఈ క్యాప్ సీల్ చేస్తున్నాం. క్యాప్ సీల్ చేస్తున్నప్పుడు మనకు 2 లేయర్స్ ఉంటాయి. ఒకటి క్యాప్ సీల్ చేస్తున్నప్పుడు సీలెంట్, బ్లాక్ సీలెంట్ వాడతాం, సిలికాన్ సీలెంట్ వాడతాము, ఒకటి వాటర్ వెళ్ళకుండా. దాని మెయిన్ సెల్ ఇంకా ఒక వాటర్ ప్రూఫ్ టేప్ వాడుతున్నాము, ఎక్స్ట్రా సేఫ్టీ కోసం మాత్రమే. యాక్చువల్లీ సిలికాన్ సీలెంట్ వాటర్ ఎంటర్ కాకుండా ఆపేస్తుంది, కానీ అయినా కూడా ఎక్స్ట్రా ప్రెషర్ కోసం అని చెప్పేసి ఇది ఫుల్ గా కవర్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఒకటి చెప్పండి, మనం కంప్లీట్ సీల్ వేసాం కాబట్టి మన లోడర్ మీరు చూసారు కదా కింద ఉంటుంది బ్యాటరీ క్యాబ్. సో ఇన్ కేస్ బ్యాటరీ మునిగేలాగా వాటర్ వచ్చింది అనుకోండి, సో అప్పుడు బ్యాటరీకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా సార్? ఇప్పుడు ఏదైనా కొన్ని దగ్గర వెళ్ళిందంటే కెనాల్ లాగా చిన్న కాలువలు ఉంటాయి కదా, అది దాటేసి వెళ్ళాలి, తప్పదు. సో బండి అయితే మోసుకొని వెళ్ళలేము, బ్యాటరీ తీసి వెళ్తే బ్యాటరీ మళ్ళీ బండి వెళ్ళాలి. సో ఇన్ దట్ కేస్ మనకు ఒకవేళ ఇంతవరకు వాటర్ వచ్చినా, బ్యాటరీ పైన ఇంత వాటర్ వచ్చినా రన్నింగ్ లో వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయినా అంటే వన్స్ మనం ఆ కాలువ తాకినామంటే వాటర్ అంతా వెళ్ళిపోతుంది కదా. సో అప్పుడే దీనికి వాటర్ ప్రూఫింగ్ అయితే ఉంటుంది. కాబట్టి ఆ వాటర్ లో నిలబెట్టేసి మనం కడుగుతాము అది ఇది అంటే కడగడం కానీ, వెయిట్ చేయడం కానీ, లేకుంటే ఎనీ కేసు స్ట్రక్ అప్ అయిపోవడం కానీ, అటువంటి ఏ కేసు అయినా కూడా ఎంత వాటర్ ప్రూఫ్ మెటీరియల్ ఉన్నా అది సర్టన్ లిమిట్ ఉంటుంది సార్. ఇప్పుడు మనకు సపోజ్ వేరే ప్రోడక్ట్స్ తీసుకున్న ఇంత ఐపీ రేటెడ్ ఇచ్చినా కూడా దాంట్లో సర్టన్ లిమిట్ ఉంటుంది. ఈ సర్టన్ టైం వరకు ఇది ఒక 30 minutes, 30 seconds, 45 minutes ఆ లిమిట్ దాటిందంటే ఇంటర్నల్ ప్రెషర్ బిల్డప్ అయి వాటర్ ఎంటర్ అయిపోతుంది. సో దాన్ని బేస్ చేసుకొని కొంచెం కేర్ఫుల్లీ యూజ్ చేసుకోవాలి. సో మనం ఈ ఫైనల్ ఫినిషింగ్ ప్రోడక్ట్ వచ్చాక మనం టెస్టింగ్ చేస్తుంటాం. మళ్ళీ ఇంకోసారి టెస్టింగ్ ఈ టెస్టింగ్ అంటే మనకు ఛార్జ్ అవుతుంటాయి. సో ఈచ్ మాడ్యూల్ టు మాడ్యూల్ మనకు ఛార్జ్ అవుతుందా, డిశ్చార్జ్ అవుతుందా, డిశ్చార్జ్ ఇలా మనము బ్యాటరీని టెస్ట్ చేసి ఆ తర్వాత దాని కెపాసిటీ ఎంత వస్తుంది, ఇక్కడ కెపాసిటీ చూస్తున్నారు కదా. సో వన్స్ అది స్టార్ట్ అయ్యాక లోపల ఉంది, అది స్టార్ట్ అయ్యాక అది కెపాసిటీ మనకు ఈచ్ బ్యాటరీ కెపాసిటీ కానీ మీటర్ కానీ ఎక్కడ కట్ ఆఫ్ అవుతుంది అని టోటల్ ఈచ్ బ్యాటరీ డాటా హిస్టరీ మనం తీసుకొని ఆఫ్టర్ టెస్టింగ్ మాత్రం మనం బయటికి పంపిస్తుంటాం. సో ఇన్ కేసు ఇప్పుడు మీరు ఫైనల్ టెస్ట్ లో మనం అనుకున్నట్టు అంటే ఈ ఫైనల్ అవుట్పుట్ ఏదైతే ఉందో వోల్టేజ్ కానీ ఏజ్ కానీ రాక ఏదైనా ఎర్రర్ సంథింగ్ లేకపోతే సమ్ పాయింట్స్ డౌన్ అయినా కూడా మళ్ళీ దాన్ని అది రిజెక్షన్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని సార్ట్ అవుట్ చేయడానికి వెళ్ళిపోయి సేమ్ మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది. ఫస్ట్ నుంచి అంటే ప్రొడక్షన్ లోకి మళ్ళీ వెళ్ళిపోయి దాన్ని ఎక్కడైతే కాస్ట్ రూట్ వస్తుందో దాన్ని చేంజ్ చేసి మళ్ళీ వెళ్తుంటారు. ఫైనల్ అవుట్పుట్ లో మనం అనుకున్న వోల్టేజ్ అది మనం రీచ్ అవుతేనే ఈ క్యూసీ లో మనకి పాస్ అవుతేనే అప్పుడు డిసిలో మనకు డిస్పాచ్. డిస్పాచ్ అంటే మనం కామన్ చేసుకోవచ్చు. ఇది మన బ్రాండింగ్ ఇలా వస్తుంది.
ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి హరీష్ గారు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ.